Second service model provided by the cloud is platform as a service, PaaS, platform as a service. So these service is provided by the cloud for the developers. For application developers, PaaS provide the services. So first of all, platform as a service changes the way that the software is developed and deployed. సో మనకి నార్మల్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఆర్ ఏదైనా ఒక అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నప్పుడు లేదా మనం డిజైన్ చేస్తూ ఉన్నప్పుడు సో ఆ పర్టికులర్ అప్లికేషన్ అనేది డెవలప్ చేసే వేని మనకి ఇక్కడ పాస్ అనేది చేంజ్ చేస్తుంది. సో ఎలా చేంజ్ చేస్తుంది అంటే ఇక్కడ మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాసెసెస్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ నార్మల్గా మనకి ట్రెడిషనల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాసెస్ కనుక తీసుకుంటే సో ఇక్కడ ఏంటి అంటే మనకి ప్రాసెస్ అంతా కూడా లోకల్లో జరుగుతుంది. అంటే మనకి సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఎక్కడైతే ఎగ్జిస్ట్ అయి ఉందో సో మనకి కరెంట్ రన్నింగ్ ప్రాసెస్ కూడా అక్కడే జరుగుతుంది. సో మనకి అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ లోకల్గానే జరుగుతుంది. సో ఇది ఒక వన్ టైప్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాసెస్. సమ్ అదర్ టైప్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది యాక్చువల్గా ఎగ్జిస్ట్ అయి ఉన్న ప్లేస్ ఒకటి, ఆ పర్టికులర్ అప్లికేషన్ని డెవలప్ చేసేది మనం సమ్ అదర్ ప్లేస్లో చేస్తాం. అది ఎక్కడ అంటే వర్చువల్ లొకేషన్లో చేస్తాం. సో ఆ టైప్ ఆఫ్ వర్చువల్ లొకేషన్లో డెవలప్ చేసే ప్రాసెస్ని మనకి ప్రొవైడ్ చేసేదే పాస్ సర్వీస్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్లో మనకి యాక్చువల్గా లోకల్లో ఎగ్జిస్ట్ అయిన అప్లికేషన్ని ఫర్ డెవలప్మెంట్ పర్పస్ మనకి వర్చువల్ లొకేషన్లో దానికి కావాల్సిన సపోర్టింగ్ టూల్స్ అన్నీ కూడా మనకి క్లౌడ్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి వర్చువల్ లొకేషన్లో మన కరెంట్ రన్నింగ్ అప్లికేషన్ని మనం దాన్ని డెవలప్ చేస్తున్నాం అనమాట. అంటే డెవలప్మెంట్ పర్పస్ దానికి ఇంకా కొన్ని ఎక్స్ట్రా రీసోర్సెస్ అనేవి యాడ్ చేయాల్సి రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ రీసోర్సెస్కి వచ్చేటప్పటికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవ్వచ్చు, ఫ్రేమ్వర్క్స్ అవ్వచ్చు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవ్వచ్చు, లేదంటే ఇంకా ఏవైనా ఎక్స్ట్రా టూల్స్ అనేవి యాడ్ చేయొచ్చు. సో మనకి నార్మల్గా ఫస్ట్ ఉన్న ట్రెడిషనల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇక్కడ మనకి అంతా కూడా సెంట్రలైజ్డ్ లొకేషన్లో మనకి అప్లికేషన్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ ప్రాసెస్ కూడా మనకి సెంట్రల్గానే అవుతూ ఉన్నప్పుడు మనకి ఏదైతే డెవలప్మెంట్ పర్పస్ ఎక్స్ట్రా టూల్స్ కావాలో వాటన్నిటిని కూడా మనం ఇక్కడ మన ఓన్గానే వాడిని బై చేసుకోవాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం మేనేజ్ చేయాల్సి వస్తుంది. సో ఇదంతా కూడా మనకి కాస్ట్లీ ప్రాసెస్. సో అందుకని ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ మోడల్ ఏం చేస్తుంది అంటే సేమ్ అదే అప్లికేషన్ని వర్చువల్ లొకేషన్లో డెవలప్మెంట్ పర్పస్ దానికి కావాల్సిన టూల్స్ అన్నిటిని కూడా యాడ్ చేస్తుంది. సో అందుకని మనకి ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ అన్నీ కూడా మనకి త్రూ ఆన్లైనే జరుగుతుంది. అంతే కదా, మనకి కరెంట్ లొకేషన్ నుంచి త్రూ నెట్వర్క్ వర్చువల్ లొకేషన్కి కనెక్ట్ అయ్యి అక్కడున్న రీసోర్సెస్ని యూజ్ చేసుకొని మన కరెంట్ రన్నింగ్ అప్లికేషన్ని డెవలప్ చేసుకుంటున్నాం. అవునా కదా? సో అలా మనకి డెవలప్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ అప్లికేషన్ చేంజెస్ కూడా జరుగుతాయి. ఆల్రెడీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో మనకి అక్కడ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ సర్వీస్ ప్రొవైడర్ క్లౌడ్ అనేది ఆ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేంజెస్ కావాలి, వాటికి ఏమైనా ఎక్స్ట్రా రీసోర్సెస్ కావాలి అంటే ఏం చేశాయి, లోకల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కన్వర్ట్ చేసుకొని మనకి ప్రాసెస్ చేసి మళ్ళీ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కన్వర్ట్ చేసి ఇస్తుంది కదా. సేమ్ అదే ప్రాసెస్ని ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి పాస్ ప్రొవైడర్స్ ఏం ప్రొవైడ్ చేస్తారు అంటే ఇక్కడ మనకి పాస్ ప్రొవైడర్స్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ మోడల్ వచ్చేసి ఇక్కడ మనకి టార్గెట్ యూజర్స్ వచ్చేసి ఎవరైనా ఉంటే డెవలపర్స్ అనమాట. డెవలపర్స్కి కావాల్సిన టూల్స్ని ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ మోడల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అది త్రూ ఇంటర్నెట్టే, త్రూ నెట్వర్కే మనకి ఈ పర్టికులర్ క్లౌడ్ సర్వీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ పాస్ సర్వీసెస్ని పర్టికులర్ యూజర్కి ప్రొవైడ్ చేయాలి అంటే త్రూ ఇంటర్నెట్టే పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ మనకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పాస్ ప్రొవైడర్ ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంది అంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్లో చూడండి. నార్మల్గా మనకి ఏవైనా రీసోర్సెస్ మనకి ఇదే డయాగ్రామ్ మనకి ఐఏఎస్లో కూడా చూసాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో. సో అక్కడ ఏం చేస్తుంది, ఫిజికల్ రీసోర్సెస్ని వర్చువల్ రీసోర్సెస్కి కన్వర్ట్ చేసి యూజర్కి ప్రొవైడ్ చేస్తుంది. సో సేమ్ అలానే ఇక్కడ మనకి వర్చువల్ రీసోర్సెస్ అక్కడికి కన్వర్షన్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్ ఫేజ్కి వచ్చేసాం. సో అందుకని ఇక్కడ మనకి పాస్ ప్రొవైడర్ వచ్చేసి ఈ వర్చువల్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ
త్రూ వర్చువల్ మెషిన్ ఇక్కడ పాస్ కన్స్యూమర్కి కావాల్సిన డెవలప్మెంట్ టూల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మరి ఆ టూల్స్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది అంటే మనకి లోకల్ ఉన్న టూల్స్ని వాటితో పాటు కొన్ని ఎక్స్ట్రా టూల్స్ని యాడ్ చేయాలి కదా. సో అవి కూడా ఇక్కడ మనకి త్రూ వర్చువల్ లొకేషనే మనం యాడ్ చేసుకుంటాం. సో అందుకని డెవలప్మెంట్ పర్పస్ ఆర్ టెస్టింగ్ పర్పస్ ఏవైతే టూల్స్ కావాలో ఆ టూల్స్ అన్నీ ఇవన్నమాట. రన్ టైమ్, ఫ్రేమ్ వర్క్, డేటాబేసెస్, టెస్టింగ్ టూల్స్ ఎక్సెట్రా ఏవైతే కావాలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. సో ఈ టూల్స్ అన్నింటిని కూడా వర్చువలైజేషన్ లేయర్ ఏం చేస్తుంది అంటే ఈ వర్చువలైజ్డ్ రీసోర్సెస్ కిందకి కన్వర్ట్ చేస్తుంది. వర్చువల్ డెవలప్మెంట్ ఆర్ టెస్టింగ్ ప్లాట్ఫామ్ ఇది మనకి సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఆర్ టెస్టింగ్ ప్లాట్ఫామ్ని వర్చువల్ డెవలప్మెంట్ ఆర్ టెస్టింగ్ ప్లాట్ఫామ్కి కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి లోడ్ బ్యాలెన్సింగ్ లేయర్ అనేది రీసోర్సెస్ని ఫర్ బ్యాలెన్సింగ్ పర్పస్ యూస్ చేసుకుంటుంది. సేమ్ ఇలానే మనకి ఐఏఎస్లో ఉన్న లోకల్ రీసోర్సెస్ని వర్చువల్ రీసోర్సెస్ అంటే ఫిజికల్ రీసోర్సెస్ని వర్చువల్ రీసోర్సెస్కి కన్వర్ట్ చేసి త్రూ వర్చువల్ మెషిన్స్ యూజర్ మనకి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళకి రీసోర్సెస్ని మనకి క్లౌడ్ అనేది ప్రొవైడ్ చేసిందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇక్కడ మనకి ఫర్ డెవలప్మెంట్ టూల్స్ని మనకి సెంట్రలైజ్లో కొన్ని టూల్స్ ఎగ్జిస్ట్ అయి ఉండొచ్చు. మనకి ఇక్కడ వర్చువల్ నుంచి కొన్ని టూల్స్ మనం తీసుకుంటాం, అవునా కదా. ఇప్పుడు డెవలప్మెంట్ ప్రాసెస్ అంతా కూడా వర్చువల్ లొకేషన్లోనే జరుగుతుంది, మన దగ్గర ఏం జరగదు. కాకపోతే రిజల్ట్ అనేది మన దగ్గర చూపిస్తాం, ఎందుకంటే ఇక్కడ మనకి డెవలప్మెంట్ పర్పస్ కావాల్సిన టూల్స్ అన్నీ కూడా మనకి వర్చువల్ లొకేషన్లో ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. సో ఇక్కడ మనకి సర్వీస్ ప్రొవైడరే ఈ మెయింటైనింగ్ క్యాపబిలిటీ అంతా తీసుకుంటారు. సో అందుకని ఇక్కడ మనకి లోకల్లో కొన్ని టూల్స్ ఉన్నాయి, వర్చువల్ లొకేషన్లో కొన్ని టూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి లోకల్ టూల్స్ అనేది మనం వర్చువల్ లొకేషన్కి ఇచ్చేసామనుకోండి, సో వీటి రెస్పాన్సిబిలిటీ కూడా మనకి సర్వీస్ ప్రొవైడరే తీసుకుంటారు, అంటే క్లౌడ్ ప్రొవైడరే తీసుకుంటారు. సో అందుకని ఏం చేస్తాము అంటే మన లోకల్ టూల్స్ని త్రూ వర్చువలైజేషన్ టెక్నిక్ వర్చువల్ టూల్స్ కిందకి కన్వర్ట్ చేసేస్తాం. సో ఆ ప్రాసెసే ఇది అనమాట. వర్చువలైజేషన్ లేయర్ అనేది ఈ వర్చువల్ డెవలప్మెంట్ ఆర్ టెస్టింగ్ ప్లాట్ఫామ్కి ఆ పర్టికులర్ టూల్స్ని వర్చువల్ టూల్స్ కిందకి కన్వర్ట్ చేసి ఇక్కడ మనకి ఎవరైతే వర్చువల్ లొకేషన్లో సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సో వీటితో పాటు మనకి మళ్ళీ వర్చువల్ లొకేషన్లో ఎగ్జిస్ట్ అయిన ఎక్స్ట్రా టూల్స్ని యూజర్కి మనకి అక్కడ క్లౌడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. PaaS allows the developers to develop their applications online and also allows them to deploy immediately on the same platform. PaaS consumers or developers can consume languages, runtime, application frameworks, databases, message queues, testing tools and డెవలప్మెంట్ టూల్స్ యాజ్ ఏ సర్వీస్ ఓవర్ ది ఇంటర్నెట్. సో ఇక్కడ మనకి పాస్ అనేది డెవలపర్స్ని ఇప్పుడు కనెక్ట్ చేసేసాం కాబట్టి అది డెవలపర్స్ని ఎలా అలౌ చేస్తుంది అంటే ఇక్కడ వర్చువల్ లొకేషన్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ని ఇక్కడ డెవలపర్స్ అనేవాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సో ఆ టూల్స్ ఏంటి, ఆ టూల్స్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే త్రూ ఇంటర్నెట్, త్రూ ఆన్లైన్ ఇక్కడ డెవలపర్స్ అందరూ ఈ టూల్స్ని పర్టికులర్ టూల్స్ని యూజ్ చేసుకోవచ్చు అంటున్నాం. సో ఆ పర్టికులర్ టూల్స్ ఏంటి అంటే డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవ్వచ్చు, అప్లికేషన్ ఫ్రేమ్ వర్క్ అవ్వచ్చు, లేదంటే డెవలప్మెంట్ టూల్స్ ఏవైనా అవ్వచ్చు, మెసేజ్ క్యూస్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. అక్కడ మనకి డెవలప్మెంట్ పర్పస్ ఏదైతే రీసోర్స్ కావాలో వాటిని ఇక్కడ మనం టూల్స్ అంటున్నాం. దస్ ఇట్ రెడ్యూసెస్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ బయింగ్ అండ్ మెయింటైనింగ్ డిఫరెంట్ టూల్స్ ఫర్ డెవలపింగ్ అండ్ అప్లికేషన్. సో మనకి ఈ ఫెసిలిటీ అనేది మనకి ఇక్కడ క్లౌడ్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి డెవలప్మెంట్ పర్పస్ మనకి ఏవైతే ఎక్స్ట్రా టూల్స్ కావాలో ఆ ఎక్స్ట్రా టూల్స్ని మనం పర్చేస్ చేయడానికి కావాల్సిన అయ్యే కాస్ట్ని లెస్ చేస్తుంది అనమాట పాస్ అనేది. ఓకేనా. సో అలా మనకి ఇక్కడ యూజర్కి పాస్ సర్వీసెస్ అనేవి యూజ్ అవుతాయి. సో వాట్ ఆర్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది పాస్ ఫర్ ది యూజర్స్. సో మనకి బేసిక్గా ఇక్కడ మనకి పాస్ అనేది ఏ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, పాస్ కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, సాస్ కొన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో అలా మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ మోడల్ మనకి ఏ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అప్లికేషన్ ఫ్రేమ్వర్క్స్, డేటాబేసెస్ అండ్ అదర్ టూల్స్. సో ఇక్కడ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఇక్కడ మనం ఏదైనా ఒక అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నాం అనుకోండి, లేదు ఇప్పుడు మీరే ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు. సో ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా ఒక ట్రాక్లో మనకి అంటే .NET అవ్వచ్చు, జావా అవ్వచ్చు, ఏదైతే ఒక ట్రాక్లో మన ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తూ ఉన్నప్పుడు మనకు ఓన్లీ సింగిల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటే సరిపోదు కదా, దానికి సపోర్టింగ్ డేటాబేస్ని మేనేజ్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ కావాలి, అట్ ద సేమ్ టైం దానికి వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ కావాలి, అలా మనకి సపోర్టింగ్ సాఫ్ట్వేర్స్ అనేది కావాలి. సో సపోర్టింగ్ సాఫ్ట్వేర్స్ అనేది కావాలి అంటే మళ్ళీ వాటిని పర్టికులర్ సాఫ్ట్వేర్స్ని మనం
ఏం చేయాలి, మన కరెంట్ రన్నింగ్ ప్రాసెస్కి ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, వాటిని అప్ టు డేట్గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, వాటిని మేనేజ్ చేసుకోవాలి, అవి ప్రాపర్గా రన్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి ఎవరైతే సెంట్రలైజ్డ్ ప్రాసెస్ యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళకి అది బర్డెన్ ప్రాసెస్ అనమాట. సో అదంతా కూడా మనకి టైం వేస్ట్ ప్రాసెస్. ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ సాఫ్ట్వేర్ని మనం పర్చేస్ చేయలేం. ఎందుకంటే ఇక్కడ మనకి టోటల్ ఇన్వెస్ట్మెంట్ని మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని రెడ్యూస్ చేసుకుంటూ ప్రాఫిట్ని హై రీచ్ అయ్యేటట్టుగా మనకి చూసుకోవాలి. కాబట్టి ఈ క్లౌడ్ సర్వీసెస్ అనేవి యూజ్ చేసుకుంటున్నాం. సో అందుకని ఇక్కడ మనకి పాస్ అనేది ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని ఫర్ డెవలపర్స్ పర్పస్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి అంటే ఏవైనా అవ్వచ్చు, జావా అవ్వచ్చు, పర్ల్ అవ్వచ్చు, పిహెచ్పి, పైథాన్ ఎక్సెట్రా. మనకి ఏవైతే లాంగ్వేజెస్ కావాలి అనుకుంటున్నామో ఆ లాంగ్వేజెస్ అన్నీ కూడా మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ని అక్కడ మనకి పాస్ ప్రొవైడర్ అనేది యూజర్కి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి అప్లికేషన్ ఫ్రేమ్వర్క్. పాస్ వెండర్స్ ప్రొవైడ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్స్ దట్ సింప్లిఫై ది అప్లికేషన్ డెవలప్మెంట్. సో అప్లికేషన్ని సింపుల్గా మనకి ఏదైతే ఇనిషియేట్ చేస్తున్నామో అప్లికేషన్ని, ఆ అప్లికేషన్ని విత్ ఇన్ టైంలో ఎఫెక్టివ్గా అది సక్సెస్ అయ్యేటట్టుగా దాన్ని డెవలప్ చేయాలి అంటే దానికి ఒక ఫ్రేమ్వర్క్ని డిజైన్ చేస్తుంది. సో ఆ ఫ్రేమ్వర్క్ని కూడా ఇక్కడ మనకి లోకల్ యూజర్స్ ఎవరు డిజైన్ చేయట్లేదు. సో ఇక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరే చేంజ్ అయిపోతుంది. కాబట్టి పర్టికులర్ అప్లికేషన్ డెవలప్మెంట్ పర్పస్ ఏదైతే సింప్లిఫైడ్ ఫ్రేమ్వర్క్ ఉంది అంటే దాన్ని కూడా మనకి పాస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సమ్ ఆఫ్ ది పాపులర్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్స్ ప్రొవైడెడ్ బై ది పాస్ ప్రొవైడర్స్ ఇంక్లూడ్ స్ప్రింగ్ అండ్ ప్లే. ఇవి కొన్ని స్పెసిఫైడ్ ఫ్రేమ్వర్క్స్ అనమాట. అంటే ఈ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసుకుంటే మీకు ప్రాజెక్ట్ అనేది తక్కువ టైంలో మీకు ఎఫెక్టివ్ రిజల్ట్ ఇస్తుంది అని అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ ఫ్రేమ్వర్క్కి ఆ పర్టికులర్ అప్లికేషన్ అది చేంజ్ చేసేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ అనేది మెయిన్. ఏ అప్లికేషన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అన్నా కూడా డేటాబేస్ అనేది కంపల్సరీ. త్రూ డేటాబేసే మనం అప్లికేషన్ని రన్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ప్రాజెక్టే తీసుకున్నారనుకోండి. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ని రన్ చేయాలి అంటే మీరు యూజర్ లాగిన్లోకి వెళ్ళాలి అంటే యూజర్ లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఏదో లాగిన్ అవుతారు కదా. సో లాగిన్ అవుతున్నారు అంటే ఇన్ ద సెన్స్ ఏంటి, డేటాబేస్లో మీ డేటా అనేది ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నప్పుడు స్టోర్ చేసుకొని ఉండాలి కదా డేటాబేస్లో. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ అనేది అది ప్రాపర్గా రన్ అవ్వాలి అంటే కంపల్సరీ ఆ అప్లికేషన్ రన్నింగ్కి బ్యాక్గ్రౌండ్లో డేటాబేస్ అనేది ఉండాలి. సిన్స్ ఎవ్రీ అప్లికేషన్ నీడ్స్ టు కమ్యూనికేట్ విత్ ది డేటాబేసెస్. సో కంపల్సరీ డేటాబేస్తో అప్లికేషన్ అనేది కమ్యూనికేట్ అవ్వాలి. ఇట్ బికమ్స్ ఏ మస్ట్ హ్యావ్ టూల్ ఫర్ ఎవ్రీ అప్లికేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్కి డేటాబేస్ అనేది కంపల్సరీ అమ్మ. పాస్ ప్రొవైడర్స్ ఆర్ ప్రొవైడింగ్ డేటాబేసెస్ ఆల్సో విత్ దేర్ పాస్ ప్లాట్ఫామ్స్. సో దాని పర్పస్ ఇక్కడ మనకి డేటాబేసెస్ అనేది పాస్ అనేది యూజర్స్కి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ అదర్ టూల్స్. ఇంకా అదర్ టూల్స్ మనకి ఎట్ ద డెవలప్మెంట్ టైం ఏదైనా రన్ టైంలో మనకి ఏదైనా టూల్ అనేది మనకి కావాలి అన్నప్పుడు కూడా ఆ టైంలో మనకి కావాల్సిన సపోర్టింగ్ టూల్స్ అన్నింటిని కూడా ఇక్కడ మనకి పాస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. పాస్ ప్రొవైడర్స్ ప్రొవైడ్ ఆల్ ద టూల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు డెవలప్, టెస్ట్ అండ్ డిప్లాయ్ అన్ అప్లికేషన్. మన డెవలప్మెంట్ పర్పస్ అవ్వచ్చు, లేదంటే డిప్లాయ్మెంట్ పర్పస్ అవ్వచ్చు, లేదంటే టెస్టింగ్ పర్పస్ అవ్వచ్చు. ఎట్ దట్ మూమెంట్ ఏ టూల్ కావాలి అన్నా కూడా ఇక్కడ మనకి క్లౌడ్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో, పాస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ డెవలపర్స్కి కావాల్సిన టూల్స్ అన్నిటిని ప్రొవైడ్ చేస్తారు. సో ఇవి 4 వచ్చేసి బేసిక్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ది పాస్ ఫర్ ది క్లౌడ్ ఫర్ ది అప్లికేషన్ డెవలపర్. ఓకేనా. సో ఫర్ ప్రొవైడింగ్ దీస్ సర్వీసెస్ పాస్కి వచ్చేసి కొన్ని ప్రీ డిఫైన్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే పాస్ అనేది ఇలా వర్క్ అవుతుంది కాబట్టి ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి యూజర్ యూజ్ చేసుకోవచ్చు అని చూపించడానికి దానికి కొన్ని ప్రీ డిఫైన్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట. సో అందులో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి ఆల్ ఇన్ వన్. సో ఆల్ ఇన్ వన్ మనకి ఇక్కడ పాస్ అనేది ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ని చేస్తుంది. ఏం చేస్తుంది, డెవలప్మెంట్ చేస్తుంది, ఎట్ ద సేమ్ టైం టెస్టింగ్ చేస్తుంది, ఎట్ ద సేమ్ టైం డిప్లాయ్మెంట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ డిఫరెంట్ పర్పసెస్ ఇక్కడ మనకి పాస్ అనేది యూజ్ చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ పాస్ అనేది ఈ పర్టికులర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది అన్నాం. ఏమేంటి, డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నాము, ఫ్రేమ్ వర్క్స్ అన్నాము, డేటాబేసెస్ అన్నాము. ఇక్కడ ఏంటిది మల్టిపుల్ వర్క్స్ చేస్తుంది. పాస్ అనేది సింగిల్ ప్రాసెస్ సర్వీస్ మోడల్ అయినా కూడా ఇది మల్టిపుల్ జాబ్స్ అనేది ఇది చేస్తుంది. సో అందుకని దీన్ని ఆల్ ఇన్ వన్ క్యారెక్టరిస్టిక్ అంటాం పాస్ని. సో ఎందుకంటే ఇది ఫర్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్పస్ యూస్ చేసుకుంటాం, ఫర్ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్ పర్పస్ యూస్ చేసుకుంటున్నాం, ఫర్ డిఫరెంట్ డేటాబేసెస్ పర్పస్ యూస్ చేసుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం
ఫర్ టెస్టింగ్, డిప్లాయ్మెంట్ అన్ని పర్పసెస్ కూడా దీన్ని యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనేది ఆల్ ఇన్ వన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెబ్ యాక్సెస్ టు ది డెవలప్మెంట్ ప్లాట్ఫామ్. వెబ్ access to the development platform. A typical development platform use any IDEs for developing applications. IDEs means integrated development environment. IDE means integrated development environments. A typical development platform uses any IDEs for developing applications. సో ఇక్కడ ఏదైనా ఒక అప్లికేషన్ని మనం డెవలప్ చేస్తూ ఉన్నామనుకోండి, లోకల్లో ఒక ఐడిఈ యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఏదైతే వర్చువల్ లొకేషన్ ఉందో అక్కడ డిఫరెంట్ ఐడిఈని యూజ్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏం చేస్తుంది పాస్ అనేది దాని లోకల్ ఐడిఈకి ప్రజెంట్ ఎగ్జిస్ట్ అయిన ఐడిని కన్వర్ట్ చేసుకొని మనకి ఇక్కడ ప్రాసెస్ అంతా చేస్తుంది. ఆ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మనకి పాస్ ప్రొవైడరే చేసుకుంటారు. టిపికలీ ద ఐడి విల్ బీ ఇన్స్టాల్డ్ ఇన్ ది డెవలపర్స్ మెషిన్స్, బట్ పాస్ ప్రొవైడర్స్ వెబ్ యాక్సెస్ టు ది డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ యూజింగ్ వెబ్ యూజర్ ఇంటర్ఫేస్. ఎనీ డెవలపర్ కెన్ గెట్ యాక్సెస్ టు ది డెవలప్మెంట్ ప్లాట్ఫామ్. అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు మనకి నార్మల్గా మన దగ్గర లోకల్ యూజర్ దగ్గర ఒక ఐడి ఉంటుంది, వర్చువల్ లొకేషన్లో ఒక ఐడి ఉంది అనుకోండి. ఇప్పుడు మనకు లోకల్ ఐడిఈ నుంచి వర్చువల్ లొకేషన్ ఐడిఈకి మన కరెంట్ రన్నింగ్ అప్లికేషన్ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ చేసి ఆ అప్లికేషన్ని డెవలప్ చేసి మళ్ళీ యూజర్కి ఇస్తున్నారా లేదా. సో ఇలా ఇది కమ్యూనికేట్ అవ్వడానికి త్రూ ఇంటర్నెటే కమ్యూనికేట్ అవుతున్నాం కదా. సో అందుకనే ఇక్కడ వెబ్ బేస్డ్ సర్వీస్ అంటున్నాం. ఇదంతా కూడా ఈ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అంటే త్రూ వెబ్ యూఐ, వెబ్ యూజర్ ఇంటర్ఫేస్. ఎనీ డెవలపర్స్ కెన్ యాక్సెస్ ది డెవలప్మెంట్ ప్లాట్ఫామ్. అంటే ఇది డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ అంటే ఈ వర్చువల్ లొకేషన్లో ఉన్న ఐడిఈ. ఈ వర్చువల్ లొకేషన్లో ఉన్న ఐడిఈని ఈచ్ అండ్ ఎవ్రీ డెవలపర్ కెన్ యాక్సెస్ త్రూ వెబ్ యూజర్ ఇంటర్ఫేస్ అంటున్నాం. త్రూ వెబ్ యూజర్ ఇంటర్ఫేస్ ఎనీ యూజర్ ఈ వర్చువల్ లొకేషన్లో ఉన్న ఐడిని యాక్సెస్ చేసుకోవచ్చు. యాక్సెస్ చేసుకొని వాళ్ళ అప్లికేషన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పడానికి ఇలా చెప్తాం, కానీ యాక్చువల్ ప్రాసెస్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఐడిఈని వర్చువల్ లొకేషన్ ఐడిఈ కన్వర్ట్ చేసుకొని ప్రాసెస్ చేసి మళ్ళీ లోకల్ ఐడిఈకి కన్వర్ట్ చేసి మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవరు చేస్తారు అంటే క్లౌడ్ ప్రొవైడరే చేస్తుంది. The web-based user interface helps the developer create, modify, test and deploy different applications on the same platform. సో ఇక్కడ మనకి వెబ్ బేస్డ్ యూజర్ ఇంటర్ఫేస్ ఏం చేస్తుంది, డెవలపర్స్కి పర్టికులర్ అప్లికేషన్ని క్రియేట్ చేయడానికి కానీ, మోడిఫై చేసుకోవడానికి కానీ, టెస్ట్ చేసుకోవడానికి కానీ కావాల్సిన ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేస్తుంది అని. ఓకేనా. సో దిస్ ఈజ్ ది సెకండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది పాస్. నెక్స్ట్ ఆఫ్లైన్ యాక్సెస్. ఆఫ్లైన్ యాక్సెస్ ఇక్కడ మనకి ఎంటైర్ ప్రాసెస్ మనకి క్లౌడ్ బేస్డ్ ప్రాసెస్ అంతా కూడా త్రూ ఇంటర్నెటే జరుగుతుంది అంటున్నాం కదా. సో ఇక్కడ పాస్ ఏం చేస్తుంది అంటే కొన్ని సర్వీసెస్ని త్రూ ఆఫ్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్ 24 hours మనకి ఇక్కడ త్రూ ఇంటర్నెట్ ఆ పర్టికులర్ క్లౌడ్కి కనెక్ట్ అయి ఉండలేరు కాబట్టి నెట్వర్క్ ఇష్యూస్ అనేవి రేజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, నెట్వర్క్ లేటెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి కొన్ని వర్క్స్ వచ్చేసి ఆఫ్లైన్లో చేసుకోవడానికి ఇది దానికి కావాల్సిన డెవలప్మెంట్ టూల్స్ని యూజర్కి ప్రొవైడ్ చేస్తుంది. ఏ డెవలపర్ మే నాట్ బీ ఏబుల్ టు connect to the internet for a whole day to access the PaaS services. When there is a no internet connectivity, the developers should be allowed to work offline. సో ఇక్కడ మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీలో ప్రాబ్లం ఉన్నప్పుడు యూజర్స్ వచ్చేసి ఆఫ్లైన్లో ఆ పర్టికులర్ డెవలప్మెంట్ ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి ఇది అలో చేస్తుంది. టు ఎనేబుల్ ఆఫ్లైన్ డెవలప్మెంట్ సమ్ ఆఫ్ ది PaaS providers allow the developers to synchronize their local IDE with the PaaS services. సో మనకి లోకల్ ఐడిని పాస్ సర్వీసెస్తో సింక్రనైజ్ చేసుకుంటే కనుక ఇది కొన్ని ఆఫ్లైన్ టూల్స్ని యూజర్కి ప్రొవైడ్ చేస్తుంది. The developers can develop an application locally and deploy it online whenever they are connected to the internet. సో ఇక్కడ ఇది లోకల్గా పర్టికులర్ ఆ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకొని ఎప్పుడైతే వాళ్ళకి నెట్ యాక్టివిటీ అనేది ఇంటర్నెట్ కనెక్షన్ అనేది యాక్టివ్కి వస్తుందో సో అప్పుడు త్రూ ఇంటర్నెట్ మళ్ళీ ఆ పర్టికులర్ రిపోర్ట్ని ప్రొవైడర్స్కి సెండ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి built-in scalability. PaaS services provide built-in scalability to an application that is developed using any particular
PaaS. This ensures that the application is capable of handling varying loads efficiently. Built-in scalability. సో ఇక్కడ మనకి స్కేలబిలిటీ అనేది ఆల్రెడీ బిల్ట్-ఇన్ టూల్ కాబట్టి PaaS సర్వీసెస్లో ఇక్కడ పర్టికులర్ డెవలప్మెంట్ ప్రాసెస్కి ఏవైతే టూల్స్ యూస్ చేస్తున్నారో ఆ టూల్స్ని ఎఫిషియెంట్గా వాటికి బ్యాలెన్సింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో మనకి దాని పర్పస్ కావాల్సిన ప్రాసెస్ అంతా కూడా దానికి ఆల్రెడీ బిల్ట్-ఇన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొలాబరేటివ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ మనకి కొలాబరేటివ్ ప్లాట్ఫామ్ అన్నప్పుడు మనకి ఇక్కడ PaaS ప్రొవైడర్ ఒకళ్ళే ఉండాలని లేదు కదా, మోర్ దాన్ 1 ప్రొవైడర్స్ ఉండొచ్చు కదా. సో మోర్ దాన్ 1 ప్రొవైడర్స్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ పర్పస్ ఏదైతే టూల్స్ కావాలో దాన్ని కూడా ఇక్కడ మనకి PaaS అనేది ప్రొవైడ్ చేస్తుంది. నౌడేస్ ద డెవలప్మెంట్ టీమ్ కన్సిస్ట్స్ ఆఫ్ డెవలపర్స్ హూ ఆర్ వర్కింగ్ విత్ డిఫరెంట్ ప్లేసెస్. ఇప్పుడు డెవలపర్స్ కూడా ఒక దగ్గర ఎగ్జిస్ట్ అయి ఉండాలని లేదు కదా, మోర్ దాన్ 1 ప్లేసెస్లో ఎగ్జిస్ట్ అయి ఉండొచ్చు. సో వీళ్ళందరూ కూడా ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్తో కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. సో త్రూ సెంట్రలైజ్డ్ లొకేషన్ ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్కి కనెక్ట్ అవుతున్నారు. మోస్ట్ ఆఫ్ ది PaaS సర్వీస్ ప్రొవైడర్స్ సపోర్ట్ ఫర్ కొలాబరేటివ్ డెవలప్మెంట్. టు ఎనేబుల్ కొలాబరేటివ్ అమాంగ్ డెవలపర్స్ మోస్ట్ ఆఫ్ ది PaaS ప్రొవైడర్స్ ప్రొవైడ్ టూల్స్ ఫర్ ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ కమ్యూనికేషన్. సో ఇక్కడ ఎవరైతే యూజర్స్ ఎవరైతే డెవలపర్స్ ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్స్ వర్క్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా సింక్రనైజ్ చేస్తూ ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్ నుంచి వాళ్ళకి కావాల్సిన టూల్స్ అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన డేటా అవ్వచ్చు, వాళ్ళకి పాస్ చేస్తూ ప్లస్ వాళ్ళందరినీ కమ్యూనికేట్ చేస్తూ వర్క్ అనేది ఎఫిషియెంట్గా జరగడానికి కూడా PaaS అనేది కావాల్సిన టూల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ డైవర్స్ క్లయింట్ టూల్స్ టు మేక్ ది డెవలప్మెంట్ ఈజియర్. PaaS providers provide a wide variety of client tools to help the developer. The client tools include ఇక్కడ client tools త్రూ వెబ్ మనకి పర్టికులర్ క్లౌడ్కి మనం కనెక్ట్ అవుతూ ఉన్నాం కదా. సో మనకి దేంతో కనెక్ట్ అవుతున్నారంటే CLI ఆర్ వెబ్ UI అండ్ IDE. ఓకేనా, క్లయింట్ ఇంటర్ఫేస్, వెబ్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ IDE. The developers can choose any tool of their choice. The client tools are also capable of handling billing and subscription management. Through these tools user can connect to the service provider. ఓకేనా. సో ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది PaaS అనమాట. నెక్స్ట్ సూటబిలిటీ ఆఫ్ PaaS. కొన్ని సిచ్యుయేషన్స్లో మనకి PaaS అనేది సూటబుల్, కొన్ని సిచ్యుయేషన్స్లో సూట్ అవ్వదు. సో మనకి సూట్ అయ్యే పర్టికులర్ సిచ్యుయేషన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సూటబిలిటీ ఆఫ్ PaaSలో వచ్చేసి కొలాబరేటివ్ డెవలప్మెంట్. నౌడేస్ మనకి ఏదైనా ఒక సింగిల్ ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేయాలి అంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేసే పర్సన్స్ అందరూ ఒక దగ్గరే ఎగ్జిస్ట్ అయి ఉండాలని లేదు కదా. మోర్ దాన్ 1 లొకేషన్ నుంచి సింగిల్ ప్రాజెక్ట్ మీద మోర్ దాన్ 1 పర్సన్ వర్క్ అవ్వచ్చు కదా. సో అలా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ రిజల్ట్ అనేది రావాలి అంటే మళ్ళీ అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు కమ్యూనికేట్ అవ్వాలి ఒక సెంట్రల్ పాయింట్ దగ్గర. సో ఆ సెంట్రల్ పాయింట్ దగ్గర వీళ్ళందరినీ కొలాబరేట్ చేసి పర్టికులర్ ప్రాజెక్ట్కి రిజల్ట్ని వాళ్ళు అనౌన్స్ చేయాలి. సో ఈ కొలాబరేటివ్ అనేది మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ PaaS కాబట్టి కొలాబరేటివ్ డెవలప్మెంట్ యూస్ చేసుకునే కంపెనీస్ అన్నీ కూడా ఈ PaaS సర్వీస్ని సపోర్ట్ చేస్తాయి. అంటే వాటన్నిటికీ కూడా అవి సూటబుల్ అవుతాయి అన్నమాట ఆ టైప్స్ ఆఫ్ కంపెనీస్కి. నెక్స్ట్ ఆటోమేటెడ్ టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్. ఆటోమేటెడ్ టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్ అనేది ఏ కంపెనీస్ అయితే యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాయో ఆ కంపెనీస్ అన్నీ కూడా PaaS సర్వీసెస్ని సపోర్ట్ చేస్తాయి. ఎందుకు అంటే మనకి పర్టికులర్గా ఏదైనా ఒక అప్లికేషన్ని డెవలప్ చేస్తూ ఉన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టైం టెస్టింగ్ ప్రాసెస్ అనేది మాన్యువల్గా చేయాలి అంటే అది కాస్ట్లీ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి ఇక్కడ మనకి PaaS అనేది ఆటోమేటిక్గా అప్ టు డేట్గా టెస్టింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి దానికి కావాల్సిన టూల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ PaaSే ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకని ఆ టైప్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఏ కంపెనీస్ అయితే యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాయి అంటే ఆటోమేటిక్ టెస్టింగ్ టూల్స్, సో ఆ టైప్స్ ఆఫ్ కంపెనీస్ కూడా మనకి ఇక్కడ PaaSని ప్రిఫర్ చేసే ఛాన్స్ ఉంది అనమాట. మోస్ట్ ఆఫ్ ది PaaS సర్వీసెస్ ఆఫర్
automatic testing and deployment capabilities. The development team needs to concentrate more on development rather than testing and deployment. So ikkada maniki ee particular testing process or deployment process anedi automatic ga jarigipothu undi kabatti developers only development phase meeda concentrate chesthe saripotundi. So ee types of situation ki maniki PaaS anedi very suitable anamata. Next vachesi time to market. The PaaS services are the best option for application development that uses agile development methodologies. So time to time update అవుతూ ఉన్న అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్లికేషన్స్కి మనకి ఇక్కడ PaaS అనేది వెరీ సూటబుల్ అనమాట. ఎందుకు అంటే ఇది యూజ్ చేసుకునే టూల్స్ కూడా ఇది అప్ టు డేట్ అప్డేట్ చేసుకుంటుంది. ఇక్కడ మనకి టెస్టింగ్ అవ్వచ్చు, డిప్లాయ్మెంట్ అవ్వచ్చు, డెవలప్మెంట్ అవ్వచ్చు, ఇది ఆటోమేటిక్గా చేసేసుకుంటూ ఉంటుంది. కాబట్టి మనకి మార్కెట్లో ఇప్పుడు కాంపిటీషన్ అనేది వెరీ సెన్సిటివ్ పార్ట్ అనమాట. సో ఇక్కడ మనకి కాంపిటీషన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ పర్టికులర్ ప్రాఫిట్స్ అనేది బేస్ అయ్యి ఉంది. కాబట్టి సో ఇక్కడ మనకి అప్ టు డేట్గా మనకి అప్లికేషన్ అనేది చేంజెస్ అవుతూ ఉంటే మనకి ఇక్కడ రిజల్ట్ అనేది ఎఫిషియెంట్గా వచ్చే ఛాన్స్ ఉంది. సో అప్ టు డేట్గా చేంజ్ అవుతూ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ అప్లికేషన్ని డెవలప్ చేయడానికి కావాల్సిన టూల్ కూడా మనకి అప్ టు డేట్గా ఉండాలి కదా, మన దగ్గర ఎగ్జిస్ట్ అయ్యి. సో మన దగ్గర లేనప్పుడు ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? PaaS ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలా మనకి టైం టు టైం మార్కెట్ని బేస్ చేసుకొని ఏదైతే అప్డేటెడ్ ప్రాసెస్ జరుగుతుందో దానికి కావాల్సిన సర్వీసెస్ ఆర్ టూల్స్ని కూడా మనకి PaaS అనేది ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఈ టైప్స్ ఆఫ్ సిచ్యుయేషన్స్లో కూడా మనకి PaaS సర్వీసెస్ అనేది యూస్ఫుల్ అనమాట. ఇఫ్ ద సాఫ్ట్వేర్ వెండర్స్ వాంట్ దేర్ అప్లికేషన్ టు బీ ఇన్ ద మార్కెట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, దెన్ ద PaaS సర్వీసెస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ది డెవలప్మెంట్. ఇక్కడ ఎవరైతే సాఫ్ట్వేర్ వెండర్స్ ఉన్నారో వాళ్ళు డెవలప్ చేసే అప్లికేషన్ అనేది యాజ్ సూన్ యాజ్ అప్డేటెడ్ వర్షన్స్ మనకి ఇక్కడ మార్కెట్లోకి రీచ్ అయ్యాలి అంటే అక్కడ పర్టికులర్ డెవలప్మెంట్ పర్పస్ కావాల్సిన టూల్స్ అన్నిటినీ కూడా PaaS దగ్గర నుంచి తీసుకొని డెవలప్మెంట్ కంప్లీట్ చేసి మార్కెట్లోకి ఇన్ టైంలో రిలీజ్ చేయాలి అనుకున్నప్పుడు అనే సిచ్యువేషన్లో కూడా మనకి ఇక్కడ PaaS అనేది ప్రిఫరబుల్ అనమాట. సో ఇవన్నీ కూడా సూటబిలిటీ సిచ్యుయేషన్స్. కొన్ని సిచ్యుయేషన్స్లో మనకి ఇక్కడ PaaS సర్వీసెస్ అనేవి సూటబుల్ కాదు అంటున్నారు. సో అవేంటి అంటే ఫ్రీక్వెంట్ అప్లికేషన్ మైగ్రేషన్. The major problem with PaaS services are vendor lock-in. Since there are no common standard followed among PaaS providers, it is very difficult to migrate the application from one PaaS provider to the another. So ఇక్కడ మనకి frequent application migration అనేది one of the reason for అన్సూటబిలిటీ ఫర్ PaaS. ఎందుకు అంటే మనకి ఇక్కడ మనకి సర్వీస్ ప్రొవైడర్ కూడా మోర్ దాన్ వన్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు PaaS ప్రొవైడర్సే తీసుకున్నారనుకోండి. సో ఒక PaaS ప్రొవైడర్ నుంచి ఇంకొక PaaS ప్రొవైడర్కి మనకి మైగ్రేషన్ ప్రాసెస్ అనేది కాంప్లెక్స్ ప్రాసెస్. అలాంటి సిచ్యుయేషన్స్లో ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నాం అనుకోండి, ఆ అప్లికేషన్ డెవలప్మెంట్ పర్పస్ మనం ఒక సర్వీస్ ప్రొవైడర్కి కనెక్ట్ అయ్యాం. సో ఇప్పుడు అక్కడి నుంచి ఇంకొక సర్వీస్ ప్రొవైడర్కి మనం చేంజ్ అవ్వాలి అనుకుంటున్నాం అనుకోండి, ఇక్కడ మన కరెంట్ రన్నింగ్ ప్రొవైడర్ నుంచి ఇంకొక ప్రొవైడర్కి మైగ్రేట్ అవ్వడం అనేది వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట. అలాంటి సిచ్యుయేషన్లో మనకి ఇక్కడ PaaS అనేది ప్రిఫరబుల్ కాదు. నెక్స్ట్, కస్టమైజేషన్ ఎట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్. దెర్ ఆర్ సమ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్స్ దట్ నీడ్ సమ్ కాన్ఫిగరేషన్ ఆర్ కస్టమైజేషన్ ఆర్ అండర్లయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ ఏంటి అంటే కొన్ని అప్లికేషన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు మనకి లోకల్ సెంట్రలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా చేంజెస్ చేయాల్సిన సిచ్యుయేషన్ వస్తుంది. అంటే ఇప్పుడు మన ఓన్గా ఉన్న కాన్ఫిగరేషన్స్ కూడా చేంజ్ చేసుకోవాల్సిన సిచ్యుయేషన్ వస్తుంది. అంటే మన సాఫ్ట్వేర్ అవ్వచ్చు, మనం యూజ్ చేసుకునే ఆపరేటింగ్ సిస్టమ్ అవ్వచ్చు, మనకి సమ్ అదర్ హార్డ్వేర్ రీసోర్సెస్ అవ్వచ్చు, వీటన్నిటిని కూడా మనం చేంజ్ చేసుకోవాల్సిన సిచ్యుయేషన్ అనేది రేస్ అవ్వచ్చు. సో అలాంటి సిచ్యుయేషన్లో మనం ఆ బర్డెన్ని మనం హ్యాండిల్ చేయలేకపోవచ్చు. ఆ టైప్స్ ఆఫ్ సిచ్యుయేషన్స్లో కూడా మనకి PaaS అనేది ప్రిఫరబుల్ కాదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనకి PaaS అనేది పర్టికులర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి అంటే మనం ఆ చేంజెస్ అనేది చేసుకోవాలి. కాకపోతే మనం ఆ బర్డెన్ని మనం యాక్సెప్ట్ చేయలేము. సో ఆ సిచ్యుయేషన్స్లో మనకి PaaS అనేది సూటబుల్ కాదు. ఇన్ దిస్ సిచ్యుయేషన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కస్టమైజ్ ది అండర్లయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ PaaS. సో అయితే ఆ టైప్స్ ఆఫ్ సిచ్యుయేషన్స్లో మనం అండర్లయింగ్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చేంజ్ చేయలేని సిచ్యుయేషన్స్లో మనకి పాస్ అనేది సూటబుల్ కాదు. నెక్స్ట్, ఫ్లెక్సిబిలిటీ ఎట్ ది ప్లాట్ఫామ్ లెవెల్. ఫ్లెక్సిబిలిటీ ఎట్ ది ప్లాట్ఫామ్ లెవెల్. పాస్ ప్రొవైడర్ provides template based application where all the different programming languages, databases and message queues are predefined. It is an advantage if the application is generic application. సో ఇక్కడ మనకి పాస్ ప్రొవైడర్స్ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అంటే అవి డేటాబేసెస్ అవ్వచ్చు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవ్వచ్చు, ఫ్రేమ్వర్క్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. ఇవన్నీ కూడా పర్టికులర్ అప్లికేషన్కి ప్రీడిఫైన్డ్ టూల్స్ అనమాట. సో ఈ ప్రీడిఫైన్డ్ టూల్స్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి మనం అక్కడ యూజ్ చేసుకునేది జెనరిక్ టెంప్లేట్. అయితే జెనరిక్ టెంప్లేట్ అంటే ఏంటి అంటే ఏ టైప్స్ ఆఫ్ టూల్స్ ఇచ్చినా కూడా ఆ పర్టికులర్ టెంప్లేట్ అనేది ప్రాసెస్ అవ్వగలదు. ఆ టైప్స్ ఆఫ్ సిచ్యుయేషన్కి ఇది పాస్ అనేది సూటబులే. కానీ కొన్ని టెంప్లేట్స్ ఏంటి అంటే అవి ఏంటి అంటే స్పెసిఫిక్ టెంప్లేట్స్. సో అక్కడ ఏంటి అంటే మనం వాటికి సూటబుల్ అయ్యే టూల్స్ ఇస్తేనే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్స్ అనేవి, ఆ పర్టికులర్ అప్లికేషన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ టైప్స్ ఆఫ్ సిచ్యుయేషన్స్లో మనకి పాస్ అనేది ప్రిఫరబుల్ కాదు. అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇక్కడ మనకి పాస్ ప్రొవైడ్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఇది కొన్ని ప్రీడిఫైన్ టూల్స్ ఇచ్చేస్తుంది. సో ఇక్కడ సెంట్రలైజ్డ్ బేస్ చేసుకొని కొన్ని చేంజెస్ ఉండొచ్చు, లేదంటే వర్చువలైజేషన్ని బేస్ చేసుకొని కొన్ని చేంజెస్ ఉండొచ్చు. సో ఇక్కడ ఈ చేంజెస్లో ఆ పర్టికులర్ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా ఉండి వర్చువల్ లొకేషన్ అంటే సర్వీస్ ప్రొవైడర్ ఎట్ ద సేమ్ టైం సేమ్ టూల్స్ని, కావాల్సిన టూల్స్ని ప్రొవైడ్ చేస్తే ప్రాబ్లం లేదు అంటే మాత్రం ఇక్కడ పాస్ అనేది మనకి ఇక్కడ సూటబుల్ కాదు. నెక్స్ట్, ఇంటిగ్రేషన్ విత్ ఆన్ ప్రెమిస్ అప్లికేషన్. ఇంటిగ్రేషన్ విత్ ఆన్ ప్రెమిస్ మీన్స్ మన లోకల్ అనమాట. ఏ కంపెనీ మైట్ హ్యావ్ యూజ్డ్ పాస్ సర్వీసెస్ ఫర్ సమ్ సెట్ ఆఫ్ అప్లికేషన్. ఫర్ మోర్ సెట్ ఆఫ్ అప్లికేషన్ దే మైట్ హ్యావ్ యూజ్డ్ ఆన్ ప్రెమిస్ ప్లాట్ఫామ్స్. కొన్ని ఉంటాయి, కొన్ని టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్లో ఓన్లీ 10 అప్లికేషన్స్ ఉంటే 9 అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి ఆన్ ప్రెమిస్ టూల్స్నే యూజ్ చేసుకొని ఓన్లీ 1 అప్లికేషన్ని డెవలప్ చేయడానికి అవి ప్రొవైడర్స్ని కనెక్ట్ అవుతూ ఉన్నాయి అనుకోండి. ఆ టైప్స్ ఆఫ్ సిచ్యుయేషన్స్లో కూడా మనకి పాస్ అనేది ప్రిఫరబుల్ కాదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాస్ అండ్ కాన్స్. సో ప్రాస్ అండ్ కాన్స్ వచ్చేసి మనకి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉండొచ్చు, అడ్వాంటేజెస్ ఉండొచ్చు. ద మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఏదైతే డెవలప్మెంట్ ప్రాసెస్ కావాల్సిన కాంప్లెక్సిటీ ఉందో ఆ కాంప్లెక్సిటీని ఫర్ డెవలపర్స్ నుంచి అది హైడ్ చేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ పాస్ ప్రొవైడర్సే వాటికి కావాల్సిన ప్రాసెస్ అంతా చేసేస్తున్నాయి. ఇక్కడ ఇది ఫర్ డెవలపర్స్ పాస్ అనేది కొన్ని సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో డెవలప్మెంట్ పర్పస్ అది ఏదైతే ప్రాసెస్ చేస్తుందో, కాంప్లెక్సిటీని అది హ్యాండిల్ చేస్తుందో, ఆ కాంప్లెక్సిటీని అన్నిటినీ కూడా ఇక్కడ డెవలపర్స్ నుంచి హైడ్ చేస్తుంది. ఎందుకంటే అది కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మార్చుకోవచ్చు, కొన్ని టూల్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పర్టికులర్ డెవలప్మెంట్ ప్రాసెస్ అంతా చేసేది కూడా పాస్ ప్రొవైడరే చేస్తుంది. నెక్స్ట్, క్విక్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్. క్విక్ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ మెయిన్ అడ్వాంటేజ్. పాస్ ప్రొవైడ్స్ ఆల్ ది రిక్వైర్డ్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ టూల్స్ టు డెవలప్, టెస్ట్ అండ్ డిప్లాయ్ ది సాఫ్ట్వేర్ ఇన్ వన్ ప్లేస్. Most of the PaaS service automate the testing and deployment process as soon as the developer complete the development. So quick development and deployment. Quick development and deployment ki kavalsina tools ni provide chestundi. At the same time automatic testing and deployment process ni kuda ikkada PaaS anedi provide chestundi kabatti this is the main advantage for the PaaS. డెవలప్మెంట్ కావాల్సిన సపోర్టింగ్ టూల్స్ అన్నిటినీ ప్రొవైడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఆటోమేటిక్ టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్ని కూడా పాస్ చేసేస్తుంది కదా. నెక్స్ట్, రెడ్యూస్ TCO. సో ఇక్కడ కాస్ట్ని రెడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే ద డెవలపర్స్ నీడ్ నాట్ బై లైసెన్స్డ్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ టూల్స్ ఇఫ్ పాస్ సర్వీసెస్ ఆర్ సెలెక్టెడ్. ఇప్పుడు పాస్ సర్వీసెస్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు టెస్టింగ్ టూల్స్ కానీ డెవలప్మెంట్ టూల్స్ కానీ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. పాస్ allows the developers to
rent the software development platforms and testing to develop and build and deploy the application. సో ఇక్కడ మనకి పాస్ అనేది యూజర్కి ఆన్ రెంట్ బేసిస్ ఫర్ డెవలప్మెంట్ పర్పస్ అవ్వచ్చు, ఫర్ డిప్లాయ్మెంట్ పర్పస్ అవ్వచ్చు, ఫర్ టెస్టింగ్ పర్పస్ అవ్వచ్చు. సో ఈ పర్పసెస్ అన్నిటికీ కావాల్సిన టూల్స్ అన్నిటినీ కూడా ఆన్ రెంట్ బేసిస్ ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ యూజర్కి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకి దీనికి కావాల్సిన టీసీఓ కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. ఇవి రెండు వచ్చేసి మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రిఫరింగ్ ది పాస్. ఓకేనా, దిస్ ఈజ్ ది పాస్ సర్వీస్ ప్రొవైడెడ్ బై ది క్లౌడ్. సెకండ్ సర్వీస్ మోడల్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. నెక్స్ట్ క్లాస్ we can continue with SaaS, software as a service.